సంక్రాంతి మధ్యాహ్నం గ్రామంలో పిల్లలు గాలిపటాలు ఎగరేస్తూ పరుగెత్తుతున్నారు. ఒక చిన్న అబ్బాయి ప్రశాంతంగా పైకప్పున నిలబడి గాలిపటాన్ని చేతిలో పట్టుకుని ఉంటాడు కాని అది ఎగరడం లేదు. నువ్వు గాలిపటాన్ని ఎందుకు ఎగరేయలేవు? అమ్మా నాన్న సంక్రాంతికి ఇంటికి వస్తా అని చెప్పినారు, కానీ రాలేదు. అబ్బాయి ఆకాశానికి చూస్తాడు, ఆపై తన గాలిపటాన్ని. అది కదలదు. సంక్రాంతి అంటే కేవలం గాలిపటాలు ఎగరడం లేదా మిఠాయిలు మాత్రమే కాదు. మన హృదయం కొంచెం భారంగా ఉన్నప్పటికీ ఆనందాన్ని పంచడం. అబ్బాయి దగ్గరలో కూర్చున్న తాత దగ్గరకు వెళ్తాడు. గాలిపటాన్ని ఆయనకు ఇస్తాడు. తాత నవ్వుతూ, ధన్యవాదాలు. తాత గాలిపటాన్ని ఎగరేస్తాడు. అది ఆకాశంలో ఎగురుతూ గాలితో నర్తిస్తుంది. కొన్ని పండుగలు మనకోసం మాత్రమే కాదు, ఆనందాన్ని పంచుకోవడానికి ఉంటాయి. అబ్బాయి గాలిపటాన్ని ఎగురుతున్నది చూస్తూ నిస్సహాయంగా చిన్న నవ్వుతో నిలుస్తాడు. నిజమైన సంక్రాంతి అంటే ఆనందాన్ని పంచడం. హ్యాపీ సంక్రాంతి.